1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటే మొదలవుతుందంటారు. ఈ అడుగు అనేది చాలా ముఖ్యం. కానీ అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణం పోతూ ఉంటే ఏం చేయాలి? మడమ నొప్పి. ఈ మడమ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించి కొంతమంది జీవితాంతం మందులు మింగుతూ ఉంటారు. అలా కాకుండా మీ ఇంట్లోనే దీనికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఏమిటివి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మడమ నొప్పి. ఈ మడమ నొప్పిని తిప్పికొట్టేటటువంటి చక్కటి అద్భుతమైన ఇంటి వైద్యాలు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో చక్కటి వివరాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ సమస్యని గుల్ఫవాతం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే కంటకం అంటే ముళ్ళులాగా గుచ్చుకుంటుంది కాబట్టి వాత కంటకం అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. సాధారణంగా మన శారీరక బరువు అంతా కూడా ఆ చీలమండం మీద, ఆ మడమల మీద పడుతుంది. ఒక టమాటాను పైనుంచి నొక్కితే టమాటా ఎట్టయితే చిట్టుతుందో అట్లా మడమ దగ్గర ఉండేటువంటి ఆ స్ట్రక్చర్స్ చిట్లుతాయి. ఎముక పెరుగుతుంది, చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది, ఆ పైన ఉండేటువంటి టెండాన్ అనేది పిగులుతుంది. చాలా రకాల సమస్యలు. వీటన్నిటి వల్ల మడమ నొప్పి అనేది వస్తుంది. అంటే అక్కడ ఒత్తిడి అనేది ప్రధానమైన కారణం. ఇక కొన్నిసార్లు కీళ్ళవాతాలు ఇలాంటివి కూడా దీన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఎత్తుపల్లాలలో ఎగుడు దిగుడుగా ఉండే నేలల్లో పరిగెత్తిన, నడిచిన, జాగింగ్ చేసిన, ఎక్కువసేపు నిలబడిన, ఇలాంటి అన్ని కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. వచ్చిన తర్వాత ఒక పట్టాన్ని తగ్గదు, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ఈ సమస్య మీకు ఉంది, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి అద్భుతమైన ఆయుర్వేద గృహ వైద్యాలు ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. మొదట వైద్యం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది వావిలి చిగుళ్ళు, వెల్లుల్లి, ఇంకా మిరియాల పొడి. వావిలి చిగుళ్ళు, వెల్లుల్లి, మిరియాల పొడి సమంగా కలిపి కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తగా నూరండి. కుంకుడు గింజంతా మాత్రలు చుట్టుకోండి, ఆరబెట్టండి, నిల్వ చేసుకోండి. 2 పూట్ల కూడా పూటకొక మాత్ర చొప్పున మింగుతూ ఉంటే ఈ మడమ నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. మరొక అద్భుతమైన వైద్యం. ఇది మీ ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: శొంఠి, మిరియాలు, ఇంకా బెల్లం. శొంఠి, మిరియాలు ఈ పొడుల్ని సమంగా తీసుకొని ఆ మొత్తానికి రెట్టింపు బెల్లం కలపండి, మెత్తగా నూరండి. కుంకుడు గింజంతా మాత్రలు చుట్టుకొని నిల్వ చేసుకోండి. 2 పూట్ల పూటకొక గోలీ చొప్పున, పూటకొక మాత్ర చొప్పున మింగుతూ ఉండండి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ మడమ నొప్పి తగ్గుతుంది. ఇవి ఇంటర్నల్. ఎక్స్టర్నల్గా కూడా ముఖ్యం. ఆఖరి పొలానికి నీరు ఎట్టయితే తక్కువ అందుతుందో అలాగే మడమకి ఆ రక్త సరఫరా తక్కువ అందుతుంది. అందుకని న్యూట్రియంట్స్ అందవు కాబట్టి డీజనరేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే కణాంతర్గత మలినాలు త్వరగా విసర్జితం అవ్వవు కాబట్టి ఈ సమస్య అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్స్టర్నల్గా వాడాల్సినటువంటి ఔషధాలు కూడా చాలా ముఖ్యం. దీనికి ఒక అద్భుతమైనటువంటి మెడికమెంట్ ఏమిటంటే, దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది తెల్ల జిల్లేడు పూలు, ఇంకా ఆముదం. రాత్రిపూట తెల్ల జిల్లేడు పూలకి కొద్దిగా ఆముదం కలిపి మెత్తగా నూరండి, కాస్త వేయించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మడం పైన పెట్టి బట్టతోటి కట్టుకోండి. ఉదయం తీసేస్తూ ఉండండి. ఒక ఇంద్రజాలం జరిగినట్టుగా నొప్పంతా గుంజేస్తుంది. మరొకటి, ఇదేది లేదనుకోండి, సింపుల్గా ఒక చక్కటి ఎక్స్టర్నల్ మెడిసిన్ ఏంటంటే వేడి అన్నం, ఇంకా పసుపు. ఒక 50 గ్రాములు వేడి అన్నం తీసుకొని 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ పసుపు పొడి కలపండి. మెత్తగా కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు అమ్మడం పైన పెట్టి అలాగా సర్ది బట్టతోటి కట్టుకోండి. ఉదయం తీసేస్తూ ఉండండి. దీంతో కూడా నొప్పి మొత్తం గుంజేస్తుంది. మరొక వైద్యం. ఇది ఎక్స్టర్నలే. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది నల్ల నువ్వులు, ఆవాలు, మిరియాలు, ఇంకా కర్పూరం. నల్ల నువ్వుల పొడి ఒక 1/2 టీ స్పూన్, ఆవాల పొడి, మిరియాల పొడి, కర్పూరం పొడి ఒక్కొక్కటి 1/4 టీ స్పూన్ కలిపి మెత్తగా నూరండి, నిల్వ ఉంచుకోండి. రాత్రిపూట తగినంత నీళ్లు కలిపి పేస్ట్లా నూరి ఆ మడం మీద పట్టించండి, లేకపోతే ప్లాస్టర్ వేసుకోండి. తీసేస్తూ ఉండండి. ఉదయం పూట, రాత్రి వేయాలి, ఉదయం తీసేస్తూ ఉండాలి. ఇలాగ 5-6 రోజులు చేస్తే చాలు మడమ నొప్పి తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం. ఇది ఒక లినమెంట్. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది అల్లం, ఇంకా తేనె. రాత్రిపూట అల్లాన్ని మెత్తగా దంచండి, నేతితో వేయించండి. ఇప్పుడు మడం పైన పెట్టి కట్టుకొని ఉదయం తీసేస్తూ ఉండండి. దీన్ని ఈ అల్లానికి ఎనాల్జెసిక్ యాక్షన్ ఉంటుంది. దీంతో ఆ నొప్పిని గుంజేస్తుంది. మరొకటి, ఇది ఎక్స్టర్నల్గా వాడగలిగింది. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది జిల్లేడు పూలు,
వాము, పసుపు, ఇంకా కర్పూరం. ఎండించినటువంటి జిల్లేడు పూలు, వాము, పసుపు, కర్పూరం ఈ పొడుల్ని సమంగా కలిపి ఉంచుకోండి. రోజు 1 లేదా 2 సార్లు తగినంత ఆముదం లేదా నువ్వుల నూనె కలిపి వేడి చేసి పట్టించండి మెడ మీద. గంట సేపు ఆగి వేడి నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండండి. దీంతో కూడా ఈ నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. మరొక బ్రహ్మాస్త్రం మీరు రెడీ చేసుకోవాల్సింది పసుపు ఇంకా సున్నం. పసుపు సున్నం సమంగా కలిపి నీటితో నూరండి, పట్టు వేయండి, మెడ మీద గంట సేపు కడిగేసుకుంటూ ఉండండి. ఇది కూడా నొప్పిని గుంజేస్తుంది. ఇదేది కాదనుకోండి, లసున ప్రభంజనానాం శ్రేష్టం వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్గా వెల్లుల్లిని మెత్తగా నూరి కట్టుకోండి మెడ మీద, ఆ నొప్పున చోట 1-2 గంటలకు కడిగేసుకుంటూ ఉండండి. దీంతో కూడా రిలీఫ్ ఉంటుంది. ఇక మరొక బ్రహ్మాస్త్రం మీరు రెడీ చేసుకోవాల్సింది ఉమ్మెత్తాకులు ఇంకా సున్నం. 2-3 ఉమ్మెత్తాకులు అలాగే 2-3 చిటికెళ్ళ సున్నం కలిపి నీటితోటి మెత్తగా నూరి పేస్ట్ లాగా పట్టించండి మెడ నొప్పి మీద. గంట సేపు ఆగి కడుక్కుంటూ ఉండండి. దీంతో కూడా రిలీఫ్ ఉంటుంది. ఇలాంటిది ఇంకొకటి నొప్పిని తగ్గించేది. మీకు కావాల్సినవి వావిలి ఆకులు ఇంకా ఆముదం. 20 లేదా 30 వావిలి ఆకుల్ని దంచండి. 5-10 మిల్లీలీటర్ల ఆముదం వేయండి, నూరండి. వేడి చేసి రాత్రిపూట కట్టుకొని ఉదయం తీసేస్తూ ఉండండి. దీంతో కూడా రిలీఫ్ ఉంటుంది. ఇక ఈ నొప్పి ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు సర్పగంధవటి 2 పూట్ల పూటకొక మాత్రం ప్రిస్క్రైబ్ చేస్తాం. బీపీ అనుబంధంగా ఉన్న సందర్భాల్లో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే అభాగుగ్గులని 2 పూట్ల పూటకి 2 మాత్రల చొప్పున ఇస్తూ ఉంటాం. ఇది ఒబేజ్ పీపుల్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇక అశ్వగంధారిష్టం అంటే యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటూ నొప్పున్నప్పుడు అశ్వగంధారిష్టం కానీ రాస్నా సప్తక క్వాదం కానీ ప్రిస్క్రైబ్ చేస్తాం. 2 పూట్ల పూటకి 10-20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇంకోటి ఎక్స్టర్నల్గా వాడటానికి నారాయణ తైలం కానీ, నిర్గుండి తైలం కానీ, లేదా కర్పూరాది తైలం, వీటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. రోజు 1-2 సార్లు పైపోతకి వాడమని సజెస్ట్ చేస్తాం. ఇలాగే ఈ మడుము నొప్పిని జీవితాంతం భరించాల్సిన పని లేదు. దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని వాడి ఈ మడుము నొప్పిని తిప్పికొట్టచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.